ఇవన్నీ కూడా ఎట్లా చేస్తారంటే వీళ్ళు ఇన్ని రకాల వ్యవహారాలకు సంబంధించి మాట్లాడేటోళ్ళు వీళ్ళు కూడా మా మీద మాట్లాడితే ఎట్లా? అందుకే మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలకు చెప్తాను, రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మేము ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చుకుంటూనే వాళ్ళు అడుగుతున్నారు, ముందు తెలియదా ఆర్థిక పరిస్థితి అని. ఆర్థిక పరిస్థితిపై అనేక సందర్భాల్లో ఈ ప్రభుత్వం శ్వేతపత్రం అడిగింది. ప్రతిపక్షంలో ఆనాడున్న కేసీఆర్ గారి ముఖ్యమంత్రి నాయకత్వంలో ఉన్న పార్టీని తప్పకుండా శ్వేతపత్రాలు అడిగితే ఎన్నడూ ఆర్థిక పరిస్థితి చెప్పలే, దుర్వినియోగమైంది, సరి అయినటువంటి ఆర్థిక క్రమశిక్షణ లేక అట్టహాసాలకు పోయినరు, పైన పటారం లోన లొటారం అని అనేక సందర్భాల్లో చెప్పినాము. ఇవాళ వచ్చి సూచనప్పటికి ఉన్నటువంటి వాస్తవాన్ని వెంటనే శాసనసభ వేదికగా తెలంగాణ ప్రజలకు చెప్పినాము. ఇది గ్రామాన తెలుసు, అయినప్పటికీ ఏ పని కూడా ఆగకుండా ఉండాలని అన్ని రకాల కార్యక్రమాలు చేస్తుంది మా ప్రభుత్వము. దీనిపైన కూడా ఇద్దరు కలిసి మూకుమ్మడి దాడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎన్నికైనప్పటి నుంచి ప్రభుత్వాన్ని కూలగొడదామని, ప్రభుత్వం ఎక్కడ నడుస్తుందని రాజకీయపరమైన విమర్శలు చేస్తూ, నేను అడుగుతాను, మీకు జాతనైతే మీరు ఇచ్చిన హామీల గురించి ఒకసారి సమీక్ష చేసుకోండి, మేము చర్చకు సిద్ధం. ఇన్ని రకాల కార్యక్రమాలు జరుగుతూ ప్రశ్నలు సిద్ధాంతి పోయి ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి, ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయడానికి, బదనాం చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ప్రజలను అర్థం చేసుకోండి తెలంగాణ ప్రభుత్వం యొక్క పనితీరును. రేపు ఇంట్లో ప్రక్రియ ఇళ్లకు సంబంధించి కూడా సెలక్షన్ ప్రాసెస్ జరుగుతోంది. గల్ఫ్ బాధితులకు చనిపోతే మొట్టమొదటిసారి పాలసీ చేసి చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం. ఇన్ని రకాల కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంటే ఇలా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో అందుకే మేము ఒకటే ఒక మాట చెప్తా ఉన్నాం.